హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కాకుండా సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం ఫామ్ హౌస్లో టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ వస్తే స్విమ్మింగ్ పూల్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఫామ్ హౌస్ అంటే చాలు పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. చాలా మంచిగా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ వస్తే అయితే చెట్లు అయితే చాలా రకాల చెట్లు ఉన్నాయండి. ఇక్కడ మామిడికాయ చెట్లు ఉన్నాయి. పండ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే. ఈ చెట్లకైతే మామిడి పండ్లు ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తీయగా చాలా బాగుంటాయి. ఇక్కడైతే చాలా రకాల చెట్లు ఉన్నాయండి. మామిడికాయ చెట్లు, ఇంకా అరటికాయ చెట్లు చాలా ఉన్నాయి. మరి ఇంకా టేస్టీ యమ్మీ బిర్యానీని ఇక్కడ ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తున్నాను రండి. ఇక్కడ బిర్యానీ కోసం నేను ఇక్కడ పెద్ద గిన్నె పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 3 kgs రైస్, 3 kgs చికెన్ తీసుకొని చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఒక 5-6 ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఛానల్లో బిర్యానీ వీడియో పెట్టానండి, కానీ ఇక్కడ ఫామ్ హౌస్లో వస్తే ఎలా ఎంజాయ్ చేసుకుంటూ మేము బిర్యానీ చేసుకున్నామో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆనియన్ని తీసుకోవాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. బిర్యానీని సింపుల్గా మనం చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. కానీ అందరు కలిసి చేస్తే ఆ టేస్టే వేరుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఆనియన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత. ఇక్కడ నేను 3 kgs బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 3 kgs చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ముందుగా ఆనియన్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే చికెన్ వేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. గరం మసాలా, పసుపు, కారం, చికెన్ మసాలా అవన్నీ మసాలాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కారం వేస్తున్నానండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలాలన్నింటినీ. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి. తీసే వరకు కాస్త కలర్ మారిందండి ఆనియన్ది. ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్. ఇక్కడైతే నేను చైనా సాల్ట్ వేస్తున్నానండి. టేస్టింగ్ సాల్ట్ అంటారు, అది వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కాస్త ఉప్పు తక్కువ అనిపించిందండి. మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తున్నాను. కారం కూడా తక్కువ అనిపించింది. కొంచెం మనం చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను పెరుగు వేసుకుంటున్నానండి. కాస్త దీంట్లో నేను నిమ్మకాయలు ఎక్కువనే వేసుకుంటున్నానండి. నిమ్మకాయల ఫ్లేవర్ ఎక్కువ ఉంటే మనకు బిర్యానీలో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక మీడియం సైజు లెమన్స్ నేను ఒక 10 దాకా వేసుకున్నానండి. దీంట్లో పిండేసి పెరుగు ఒక లీటర్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల మసాలా చాలా బాగుంటుందండి. గ్రేవీ లాగా ఉంటే మనకు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక లీటర్ పెరుగు వేసుకున్నాను. మనం అందరు కలిసి చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి. ఇలా మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కాస్త పులుపు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బిర్యానీకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
మసాలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలండి. ముందు వాటర్ పెట్టుకున్నాను, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ, దాల్చిన చెక్క, గరం మసాలా, షాజీరా అవన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా వాటర్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ పిల్లలు అయితే ఉయ్యాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చూడండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా పిల్లలు అయితే సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీ మొత్తం కలిస్తే చాలా బాగుంటుందండి. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలందరూ, పెద్దలు కూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మాకు ఇక్కడ వెళ్తే. పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టుముట్టు అంతా చెట్లు చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయండి, చెప్పలేము అన్ని గనం చెట్లు ఉన్నాయండి. మామిడికాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా మామిడి పండ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా తియ్యగా ఉంటాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, చాలా రకాల ఉన్నాయండి దీంట్లో అయితే చెట్లు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి పైన వరకు కూడా చాలా కాయలు అయ్యాయండి. ఇక్కడ అరటికాయ చెట్లు కూడా ఉన్నాయి. అరటి పండ్లు కూడా బాగా వస్తాయండి చెట్లకు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి, కొద్దిగా అయితే చూపిస్తున్నాను. లోపల వరకు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడైతే చాలా రకం చెట్లు ఉన్నాయి. చూడండి పెద్ద పెద్ద మామిడికాయలు కూడా ఉంటాయండి ఇక్కడైతే. చూడండి ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. చూడండి కింది వరకు ఉన్నాయండి, చాలా కాయలు అవుతాయి చెట్లకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక్కడ వస్తే మాకైతే. చెట్లు బాగుంటాయి. చూడండి ఇక్కడ నేను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసానండి. నేను అక్కడ చూపించే వరకు బాయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ముందుగా నేను నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి ఒక 70% కుక్ చేసుకోవాలండి మనం రైస్ని. 70% కుక్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి ఇలా బాగా ఒక 70% మనం రైస్ని ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ 70% రైస్ కుక్ అయిందండి. ఇప్పుడు ఇలా జాలీలో తీసుకోవడం వల్ల చాలా తొందరగా అవుతుందండి. ఇలా తీసేసుకొని వాటర్ మొత్తం ఇలా తీసేసి ముందుగా మనం మసాలా పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం రైస్ని మనం వాటర్ మొత్తం ఇలా తీసేసి వేసుకోవాలి. ఎందుకంటే రైస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం తీసేలోపే అన్నం మెత్తగా అవుతుందండి. ఇలా పెద్ద గిన్నెతో తీసుకుంటే తొందర కూడా అవుతుంది. ఇలా రైస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం పెద్ద గిన్నె ఉందండి. మొత్తం ఇది 6 kgs వరకు ఉంటుందండి. మొత్తం చికెన్ ఇంకా రైస్ కలిపి మొత్తం. ఇప్పుడు ఇలా మొత్తం రైస్ తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఇక ఆనియన్స్ కలర్, బిర్యానీ కలర్, ఇంకా దీనిపైనుంచి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అదంతా కలర్ వేసుకున్న తర్వాత పైనుంచి వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి. దానిపైనుంచి ఆయిల్ కూడా వేసుకోవాలి. పైనుంచి ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవాలి. చూడండి ఇలా పైన ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా ఉంటుంది కదా, ఆయిల్, మిగిలిన ఆయిల్ కూడా దీనిపైన వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. బట్ ఇక్కడ మేము నెయ్యి తీసుకురాలేము, అందుకే ఆయిల్ వేస్తున్నానండి. వేసి ఇలా మూత పెట్టేసి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఒక 15 minutes పాటు దమ్ చేసుకోవాలండి. కింద ఒక పెంక పెట్టేసి దమ్ పెట్టుకుంటే మాడదు. చూడండి ఇక్కడ నేను 15 to 20 minutes తర్వాత బాగా దమ్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా దమ్ అయిన తర్వాత మనం అందరూ చాలా బాగా ఆకలి మీద ఉన్నారండి. ఇక్కడైతే మేము సర్వ్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని పిల్లలకు అందరికి పెట్టేసామండి. చాలా టేస్టింగ్ అయిందండి. అందరు చాలా మంచిగా ఉందని చెప్పారండి. పిల్లలైతే చాలా ఆకలి మీద ఉండండి, చేయగానే తినేశారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుందన్నారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.